నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇక తన పార్టీనే కోల్పోయే పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వాన్ని ఆల్రెడీ కోల్పోయారు, ఇప్పుడు పార్టీ కూడా ఆల్మోస్ట్ కోల్పోతున్నట్టుగానే కనబడుతోంది. ఎందుకంటే అసెంబ్లీలో 80 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది ఎమ్మెల్యేలు రెబెల్స్గా నిలిచారు. మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రితబ్రత బెనర్జీని తమ విపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ 61 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రెబెల్స్గా అసెంబ్లీలో కూర్చోబోతున్నారు. అటు టీఎంసీకి సంబంధించిన వాళ్ళు కేవలం 19 మంది మాత్రమే ఉంటారు. ఇక మరొక వైపు అటు అసెంబ్లీలో ఈ పరిస్థితి ఉంటే ఇంకోవైపు పార్లమెంట్లో కూడా ఇదే పరిస్థితి వస్తోంది. లోక్సభ ఎంపీలు మొత్తం 29 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ తరఫున లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే అందులో 20 మంది ఎంపీలు ఇవాళ భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. భూపేంద్ర యాదవ్ ఎవరో తెలుసు, ఆయన కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ తరఫున వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కీలక పాత్ర వహించినటువంటి భూపేంద్ర యాదవ్ని అటు సువేందు అధికారి, లోక్సభలో టీఎంసీ తరఫున గెలిచినటువంటి 20 మంది ఎంపీలు కలిశారు. అండ్ కలవడమే కాదు, వాళ్ళను లీడ్ చేస్తున్నటువంటి ఎంపీ ఎవరంటే కాకోలి ఘోష్ దాస్తీదార్. ఆమె 20 మంది ఎంపీలు మేము ఎన్డీఏలో చేరుతున్నట్టుగా ఆమె స్పీకర్కి లేఖ కూడా రాయడం జరిగింది. సో ఇప్పుడు లెక్కల ప్రకారం ఏంటంటే మామూలుగా అయితే 29 మంది ఎంపీలు ఉన్నారు అని అంటే కనుక దాంట్లో 2/3 మెజారిటీ కనుక సభ్యులు వేరే పార్టీలో చేరినా లేకపోతే వాళ్ళు ఆ పార్టీకి రిప్రజెంట్ చేయమని చెప్పినా కూడా ఆ పార్టీ ఇప్పుడు వాళ్ళ మీద డిఫెక్షన్ వేటు అనేది పడదు. సో డిఫెక్షన్ అనేది ఉండదు. పార్టీ విప్గా కూడా ఆమెనే ఇప్పుడు కాకోలి ఘోష్ దాస్తీదారే ఇప్పుడు చీఫ్ విప్గా నేనే ఉండబోతున్నాను అని ఆమె ప్రకటించడం కూడా జరిగింది. ఇంకొక వైపు రాజ్యసభలో సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ ఎంపీ, అతను సుదీర్ఘకాలంగా తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి. 2011 నుంచి ఇప్పటివరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు తృణమూల్ కాంగ్రెస్ తరఫున. అతను ఏకంగా రాజీనామా సమర్పించారు అండ్ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సుఖేందు శేఖర్ రాయ్ అనేక విమర్శలు కూడా చేస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ పైన. అందులో మేజర్గా ఆర్జీ కార్ ఆసుపత్రి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన ఈ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రయత్నము, సాక్ష్యాల్ని ధ్వంసం చేసే ఒక ప్రయత్నం చేశారని నేను అప్పుడే చెప్పిన తర్వాత నుంచి నన్ను సైడ్ లైన్ చేశారు. మమతా బెనర్జీకి, అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా ఇంటర్నల్గా కూడా కొంత నిరసనపూర్వకంగా మాట్లాడినా సరే వాళ్ళని సైడ్ లైన్ చేయడము, లేదంటే వాళ్ళపైన అభియోగాలు మోపడము అండ్ వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించడము, పదవుల నుంచి తీసివేయడము జరుగుతూ వస్తోంది. సో నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను, రాజ్యకార్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడే డిసైడ్ అయిపోయాను, ఇక టీఎంసీలో ఎంతో కాలం కొనసాగలేను అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. సో ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు నేను రాజీనామా సమర్పిస్తున్నాను అని సుఖేందు శేఖర్ రాయ్ చెప్పారు. ఇదంతా ఒకవైపు లోక్సభ ఎంపీలు వెళ్ళి అటు యోగేంద్ర యాదవ్ని కలవడము అండ్ లోక్సభ స్పీకర్కి లేఖ రాయడము ఇవన్నీ ఒకవైపు జరుగుతున్న టైంలోనే సరిగ్గా అదే రేడియస్ 1 కిలోమీటర్ దూరంలోనే ఇండీ బ్లాక్ సమావేశం జరిగింది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగినటువంటి ఇండీ కూటమి సభ్యుల సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. నిజానికి ఇండీ కూటమిలో మమతా బెనర్జీ గతంలో ఆమె ప్రాభవం నడిచింది. నిజానికి రాహుల్ గాంధీ నేతృత్వంలో మోదీని గద్దెదించడం సాధ్యపడదు అని పరోక్షంగా అనేక వ్యాఖ్యలు చేశారు అండ్ ప్రత్యక్షంగా కూడా ఒకానొక సందర్భంలో కొంతమంది నాయకులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఎన్సీపీ శరద్ పవార్ కూడా ఈవెన్ మమతా బెనర్జీయే ఇండీ కూటమిని లీడ్ చేయాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఎంపీలు బహిరంగంగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 4వసారి విజయం సాధించి అక్కడ వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ రాజకీయాల్లోకి రావాలి అనేది మమతా బెనర్జీ ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి అభిషేక్ బెనర్జీని ఈసారి ఎన్నికల్లో గెలిచినట్లయితే కనుక అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిని చేసి ఢిల్లీకి వచ్చి ఇక్కడ ఇండీ కూటమి సారథ్య బాధ్యతలు స్వీకరించి రాహుల్ గాంధీని పక్కకు నెట్టి మమతా బెనర్జీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలనేది ఆమె ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేశారు. కానీ పూర్తిగా తలకిందులైపోయింది ఆమె ప్రయత్నం అంతా కూడా. వెస్ట్ బెంగాల్లో అధికారాన్ని కోల్పోవడమే కాదు, ఇప్పుడు ఆఖరికి పార్టీ కూడా తన చేతిలో ఉంటుందా అనే ప్రశ్న ఈరోజు తలెత్తుతోంది. ఎందుకంటే 2/3 మెజారిటీలో వీళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే ఇప్పుడు ఆ పార్టీ ఎన్నికల గుర్తుని కూడా క్లెయిమ్ చేసే అవకాశం ఉంది.
టీఎంసీ పట్ల సర్వాధికారాలు మాకే ఉన్నాయని వాళ్ళు నిజంగానే ఎలక్షన్ కమిషన్కు చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. అండ్ అట్లాంటి సందర్భాలు మనం ఈ మధ్యకాలంలోనే చూసాం. ఈవెన్ శివసేన విషయంలో కావచ్చు, ఎన్సీపీ విషయంలో కూడా మనం చూసాం. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారో, ఎంపీలు ఎటువైపు ఉంటారో అటువైపే సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిన సందర్భాలు మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తన పట్టుని కోల్పోవడం కాదు, పార్టీనే కోల్పోయే పరిస్థితి మమతా బెనర్జీ ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక లోకల్గా చూస్తే ఒక వార్తా కథనం వచ్చింది ఒక వార్తాపత్రికలో. అదేంటంటే ఆమె నిజానికి కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్లో ఫిర్హాద్ హకీమ్ అని ఆయన మేయర్గా ఉన్నాడు. అతను టీఎంసీ పార్టీ నాయకుడు. ఫిర్హాద్ హకీమ్ ఇవాళ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అండ్ అంతేకాదు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి అక్రమాస్తులు ఉన్నాయని, అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ నుంచి కొంత వివాదం మొదలైంది. ఇప్పుడు ఫిర్హాద్ హకీమ్ పక్కకు జరుగుతున్నాడు, రాజీనామా సమర్పిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో మేయర్గా ఎవరిని ఎన్నుకోవాలనేది ఒక క్వశ్చన్ ఉంది. సో మేయర్గా ఎన్నుకోవాలంటే కౌన్సిలర్లు అందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. మమతా బెనర్జీ ఆ సమావేశానికి వెళ్ళి ఎవరు మేయర్గా ఉండాలి అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. నిజానికి ఆ సమావేశం కండక్ట్ చేయాలంటే కూడా భయపడుతున్నారు అనే వార్తా కథనాలు వస్తున్నాయి. దేనికోసం భయపడుతున్నారంటే ఎవరు కోడిగుడ్లతో దాడి చేస్తారో తెలియని పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉందనంటే ఎవరైనా టీఎంసీ నాయకులు పోతుంది. ఇప్పటికే మనం ఇంతకుముందు చూసాం అభిషేక్ బెనర్జీకి ఎటువంటి పరిస్థితికి వచ్చిందో మనకు తెలుసు. అభిషేక్ బెనర్జీ వెళుతూ ఉంటే ఆయన పైన కోడిగుడ్లతో దాడి చేశారు, అతన్ని పిడుగుద్దులు కూడా కురిపించారు. అండ్ కళ్యాణి బెనర్జీ పైన కూడా ఇట్లాగే హెక్కలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకొక నాయకుడి పైన అయితే డైరెక్ట్గా గుండు గీయించి చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించినటువంటి పరిస్థితి. చాలామందిని షర్టు తీసేసి అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకోవైపు ఫాల్టా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ని నేపాల్ బార్డర్లో అరెస్ట్ చేశారు. ఫాల్టా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ మనందరికీ తెలుసు, నేను చాలాసార్లు ఆ వీడియోలు కూడా చేశాను. సింగం అజయ్ పాల్ శర్మ ఉత్తరప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ మీద వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో భాగంగా ఆయన ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సందర్భంలో ఆయనకు ధమ్కీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఫాల్టా నియోజకవర్గపు ఎమ్మెల్యేగా చాలా కాలం పాటు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అభిషేక్ బెనర్జీకి అనుచరుడు, ఒక పెద్ద పేరు మోసిన దాదాగా పేరున్నటువంటి వ్యక్తి. అటువంటి జహంగీర్ ఖాన్ అజయ్ శర్మని విమర్శించినటువంటి పరిస్థితి, ఆయనకు సవాల్ చేసినటువంటి పరిస్థితి. నువ్వు సింగం అయితే నేను పుష్పాని అని తగ్గేదే లేదు, ఝుకేగానయ్య అని చెప్పేసి మాట్లాడినటువంటి జహంగీర్ ఖాన్ వ్యాఖ్యలు మనకు తెలుసు. ఇప్పుడు ఆ జహంగీర్ ఖాన్ బాధ్యత నాదేనని సువేందు అధికారి కూడా అక్కడే పబ్లిక్ ర్యాలీలో చెప్పాడు, రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత అని. ఇప్పుడు ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు జహంగీర్ ఖాన్ పైన సుమారు 5-6 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్లకు సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ కోర్టు నుంచి తీసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ లేకుండా కోర్టు తీర్పునిచ్చింది. వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ బార్డర్లో జహంగీర్ ఖాన్ అరెస్ట్ చేశారు. ఓవైపు అభిషేక్ బెనర్జీకి అనుచరులుగా ఉన్న వాళ్ళు గూండాలు, టీఎంసీ గూండాలు వీళ్ళందరినీ కూడా అక్కడక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవడైతే ఎక్స్టార్షన్ చేశారో వాళ్ళందరూ అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఇంకొక వైపు రాజకీయంగా చూస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పక్కదారి పడుతూ ఉన్నారు. ఇంకోవైపు లోక్సభలో కూడా ఎంపీలందరూ కూడా ఎన్డీఏలో చేరతామని చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి ఒక వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు ఇక్కడ అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, వీళ్ళందరినీ మళ్ళీ ఎన్డీఏ తీసుకోవడం ఏంటి, బీజేపీ తీసుకోవడం ఏంటి అని. దానికి ఇంకో కథ ఉంది. అదేంటంటే నిజానికి భారతీయ జనతా పార్టీకి ఈరోజు 240 మంది ఎంపీల బలం ఉంది. ఎన్డీఏ కూటమి బలం 293. ఇది కాస్త ఇప్పుడు టీఎంసీ ఎంపీల ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళని డైరెక్ట్గా బీజేపీలో విలీనం చేసుకోకపోవచ్చు, బట్ వాళ్ళు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. అండ్ ఇంకోవైపు అటు డిఎంకే కూడా ఇవాళ ఇండి కూటమి నుంచి బయటకు వచ్చింది. సో డిఎంకే ఎన్డీఏకి మద్దతు పలికే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇట్లా ఓవరాల్గా చెప్పాలంటే ఒక 330-300 మంది సభ్యుల బలం ఈరోజు ఆల్మోస్ట్ ఖరారైనట్టుగానే కనబడుతుంది ఎన్డీఏ కూటమికి. ఇంకొక 20-30 మంది జాయిన్ అయితే 363 మంది అనేది 2/3 మెజారిటీ లోక్సభలో. సో లోక్సభలో 2/3 మెజారిటీ దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అవన్నీ నేను ఆ డీటెయిల్స్ అని నేను ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు అరిథమెటిక్స్ గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీలు ఎటువైపు చూస్తున్నాయి, అండ్ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వము కీలకమైన నిర్ణయాలు, చాలా సంస్కరణలతో కూడా చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతుంది. దానికి ఈ ఫలితాలు ఒక రకంగా ఆసరాగానే ఉన్నట్టుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో టీఎంసీ పాత్ర
వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో ముగియబోతుంది అని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సో మమతా బెనర్జీ ఏం చేస్తుందో తెలియదు. ఇండీ బ్లాక్లో ఆమె గతంలో ఉన్నటువంటి స్థాయి, గతంలో ఉన్నటువంటి వెయిటేజ్ ఇప్పుడు కనిపించదు. ఆబ్వియస్లీ ఇప్పుడు కనిపించదు. మేజర్గా ఇవాళ ఇండీ బ్లాక్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారు అని అంటే కనుక రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీయే స్ట్రాంగ్గా ఉంది. కాంగ్రెస్ని సవాల్ చేసే శక్తులు ఎవరు ఇవాళ ఇండీ బ్లాక్లో ఉన్నట్టుగా కనిపించట్లేదు. అటు డిఎంకే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నటువంటి డిఎంకే కూడా ఆల్మోస్ట్ పక్కకు జరిగిపోయిన పరిస్థితి, ఇటు టీఎంసీ కూడా అవుట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. సో మేజర్గా కాంగ్రెస్ని సవాల్ చేసే పార్టీలు ఏవి కూడా ఇండీ బ్లాక్లో లేవు. అయితే కాంగ్రెస్ ఇవాళ సమస్యాత్మకంగానే ఉన్న నేపథ్యంలో ఈ ఇండీ కూటమి పరిస్థితి ఈ విధంగా ఉంది, పార్టీల పరిస్థితి ఆ విధంగా ఉంది. సో బీజేపీ ఎన్డీఏ కూటమి మాత్రం ఇంకా బలపడుతోంది. ఆ గణాంకాలకు సంబంధించిన వివరాలు మరొక వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.